హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కంటెంట్ వచ్చేసి ఏంటంటే ఐడి వెరిఫికేషన్ మనం ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం టోటల్ గా మాట్లాడుకోబోతున్నాం. మాట్లాడకూడదు కాదండి, మీకు నేను చేసి మరీ చూపిస్తాను. ఫస్ట్ మన యూట్యూబ్ అన్నది మానిటైజేషన్ అవ్వాలి. ఓకేనా, మానిటైజేషన్ అవ్వాలంటే 4000 గంటలు 1K సబ్స్ మనకు వస్తే ఆ తర్వాత మనం ఇక్కడ మానిటైజేషన్ కి అయితే అప్లై చేసుకుంటాం కదా. అంటే మనం డైలీ వీడియోస్ అనేది చేసుకుంటూ పోతుంటే మన గూగుల్ యాడ్సెన్స్ లో మనకి ఇక్కడ $10 రావాలి. మన గూగుల్ యాడ్సెన్స్ లో మనకు ఎప్పుడైతే $10 అయితే కంప్లీట్ అయితే ఆ తర్వాత మనం ఇక్కడ ఐడి వెరిఫికేషన్ కంపల్సరీ చేసుకోవాలి. ఓకేనా, పాన్ కార్డ్ గానీ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ గానీ పాస్పోర్ట్ గానీ ఓటర్ ఐడి కార్డు కావచ్చు, వీటితో మనం కంపల్సరీ దేనితోనైనా చేసుకుంటేనే మనకు యూట్యూబ్ నుంచి ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. ఆ తర్వాత ట్యాక్స్ కావచ్చు లేదంటే బ్యాంక్ అకౌంట్ కానీ పిన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేసుకోవాలి. మానిటైజేషన్ అవగానే సరిపోదు, ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి. ఓకేనా, మానిటైజేషన్ అవగానే మనకు మనీ అయితే మన ఇంటికి అయితే డైరెక్ట్ గా రావన్నమాట. తర్వాత ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్, ట్యాక్స్ అకౌంట్ కావచ్చు లేదంటే బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్అప్ చేయాలి. ఓకేనా, ఫిల్అప్ చేసిన తర్వాతనే మనకు ప్రతి నెల ఎంతో కొంత మనీ అయితే వస్తాయి అన్నమాట. ఇది మన సబ్స్క్రైబర్ ఛానల్ అన్నమాట. మొన్న రీసెంట్ గా నేను ఇక్కడ వీడియో చేస్తాను కదా మానిటైజేషన్ ఎలా అప్లై చేసుకోవాలన్నది, అది వీళ్ళ ఛానల్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళ ఛానల్ వచ్చేసి $10 అయితే వచ్చినాయి అన్నమాట. అంటే మొన్న నాకు రీసెంట్ గా మెసేజ్ చేశాడు, అన్న నా ఛానల్లో $10 అయితే వచ్చినాయి అన్న, ఒకసారి చూడండి అంటే నేను చెక్ చేస్తే వీళ్ళ ఛానల్లో వీళ్ళ గూగుల్ యాడ్సెన్స్ లో వీళ్ళకి వచ్చేసి $10 అయితే కంప్లీట్ అయినాయి. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు మనం ఐడి వెరిఫికేషన్ అనేది చేస్తున్నాం అనమాట. ఐడి వెరిఫికేషన్ చేసుకునే కొత్త పద్ధతి. ఓకేనా, ఎప్పటికప్పుడు యూట్యూబ్ రూల్స్ మొత్తం కూడా చేంజ్ అవుతున్నాయి. మన ఇంటికి డైరెక్ట్ గా పిన్ వచ్చేది. ఓకేనా, అంటే గూగుల్ వాళ్ళు డైరెక్ట్ గా మన ఇంటికి, గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు మన ఇంటికి అయితే డైరెక్ట్ గా పిన్ అనేది డైరెక్ట్ గా పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ రూల్స్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే వస్తున్నాయి. కొత్త విధంగా ఐడి వెరిఫికేషన్ మనం ఎలా చేసుకోవాలన్నది మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను. అదే విధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ తో చేశారనుకోండి, పాన్ కార్డ్ తో చేసుకుంటే మీరు ఇక్కడ మొత్తం కూడా పాన్ కార్డ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా మీరు ఇక్కడ ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఇలా ఉంటే మనకి ఇది సెట్ గా అన్నమాట. కాబట్టి ఇలా మీరు కొంచెం ఇలా స్మాల్ లో క్రాప్ అనేది చేసుకుంటే మనకు ఓకే అయిపోతుంది. టైం వేస్ట్ చేయకుండా మనం ఐడి వెరిఫికేషన్ అనేది ఎలా చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను. ముందు మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని క్రోమ్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే గూగుల్ యాడ్సెన్స్ అని ఇక్కడ మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ యాడ్సెన్స్ అని ఇక్కడ మీరు టైప్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ అని టైప్ చేసిన వెంటనే తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఓకేనా, రైట్ సైడ్ లో మనకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత డెస్క్టాప్ సైట్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. డెస్క్టాప్ సైట్ అనేది ఆన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు ల్యాప్టాప్ లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో సేమ్ ఇక్కడ అదే విధంగా అయితే వస్తుంది. ఓకే, మీరు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి యాడ్సెన్స్ మీద. తర్వాత మళ్ళీ ఒక 3 డాట్స్ అనేది కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. సైన్ అప్ అని, సైన్ ఇన్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అంటే మన మొబైల్లో ఉన్న జీమెయిల్ ఐడీస్ మొత్తం కూడా ఇక్కడ వస్తుంటాయి. మీరు ఇక్కడ ఫస్ట్ చూసుకోవాలి. ఓకేనా, మీ ఛానల్ అనేది మీరు ఇక్కడ మానిటైజేషన్ చేసే టైంలో మీరు గూగుల్ యాడ్సెన్స్ అన్నది ఏ మెయిల్ ఐడితో మీరు ఇక్కడ క్రియేట్ అయినా చేసుకున్నారో అదే మెయిల్ ఐడి ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వీళ్ళకి యాక్షన్ బటన్ కూడా వచ్చింది. ఓకేనా, సింపుల్ గా మీరు ఇక్కడ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. వెరిఫై నవ్ అని కనిపిస్తుంది కదా, ఈ వెరిఫై నవ్ అంటే ఏంటంటే మనకు ఎటువంటి పిన్ అయితే రాదు. ఓకేనా, ఇక్కడ నుంచి చేసుకుంటే ఏంటంటే మనకు గూగుల్ నుంచి మనకు ఎటువంటి గూగుల్ పిన్ అయితే మన ఇంటికి అయితే రాదన్నమాట. సింపుల్ గా మీరు ఇక్కడ వెరిఫై నవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు పాన్ కార్డ్ అయితే అడుగుతుంది, లేదంటే ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా ఒకటి ఇక్కడ మీకు అడుగుతుంది అన్నమాట. అంటే వెరిఫై నవ్ అంటే మన ఫోన్ లో మన కెమెరా సింబల్ ఎలా అయితే ఓపెన్ అవుతుందో అదే విధంగా ఇక్కడ కెమెరా సింబల్ అనేది ఓపెన్ అయితే కెమెరా సింబల్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత మన ఫేస్ మొత్తం కూడా స్కాన్ చేసుకుంటది. ఓకేనా, లెఫ్ట్ రైట్ పైకి కిందికి మొత్తం కూడా, అంటే ఛానల్ మనదేనా. ఓకేనా, ఇందులో చేసే కంటెంట్ మనదే కాబట్టి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ వెరిఫై అన్నది ఫెయిల్ అవుతుంది. ఓకేనా, ఎటువంటి ప్రాబ్లం లేకుంటే ఛానల్ మనదే కాబట్టి ఒకసారి ఇక్కడ మన ఫేస్ మొత్తం కూడా స్కాన్ చేసుకుంటది యూట్యూబ్ అన్నది. ఓకేనా, మనకు గూగుల్ నుండి ఎటువంటి పిన్ అనేది రాకుండా మన ఫేస్ తోనే ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోతుంది.
ఓకే, ఈ ఛానల్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఛానల్ కాబట్టి తను ఇక్కడ ఉంటేనో తన ఫేస్ తో ఇక్కడ స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా, కానీ ఇక్కడ తను మన దగ్గర ఉన్నాడా లేడు, ఎందుకంటే తనకి తెలియకుండానే మనకు చేయమని చెప్పేస్తే నేను ఇక్కడ మానిటైజేషన్ అనేది అప్లై అనేది చేయడం అయితే జరిగింది. ఓకేనా, కాబట్టి ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకొని తన ఇంటికి పిన్ వచ్చే విధంగా మాత్రమే ఇక్కడ నేను అయితే చేస్తున్నాను. యూజ్ ఐడి అండ్ మెయిల్ పిన్ వెరిఫికేషన్ అని ఇక్కడ మనకు సెకండ్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటున్నా. ఓకేనా, క్లిక్ చేసుకున్న వెంటనే ఇలా అయితే వస్తుంది. రైట్ సైడ్ లో దీని మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత మనకు టైం పడుతుంది అన్నమాట, వెయిట్ చేయండి. టేక్ యాక్షన్ అని కనిపిస్తుంది కదా, మళ్ళీ దీని మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కొద్దిగా టైం పడుతుంది, చూసుకోండి. రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని రైట్ సైడ్ లో చూసుకుంటే వెరిఫై నవ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. కింద వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు స్టార్ట్ వెరిఫికేషన్ అని, స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి వెరిఫై యువర్ ఐడెంటిటీ అంటే ఇక్కడ మీరు ఏ కార్డుతో చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ ఐడి మీద క్లిక్ చేసుకోవాలి. అంటే వీళ్ళు నాకు పాన్ కార్డ్ ఇచ్చేస్తారు కాబట్టి అదే ప్రూఫ్ తో నేను ఇక్కడ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ పాన్ కార్డ్ అనేది ఇచ్చేస్తున్నా. పాన్ కార్డ్ వచ్చేసి ఇక్కడ మనకు బ్యాక్ ఇవ్వాలి, ఫ్రంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ కింద అప్లోడ్ అని కనిపిస్తుంది కదా మీకు, అప్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను పాన్ కార్డ్ అనేది ఫ్రంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత బ్యాక్ అనేది ఇచ్చేస్తున్నా. బ్యాక్ అనేది కనిపిస్తుంది కదా, దాని కిందనే అప్లోడ్ అని కనిపిస్తుంది కదా. తర్వాత మళ్ళీ ఫొటోస్ మీద మళ్ళీ క్లిక్ చేసుకొని మన పాన్ కార్డ్ ఎక్కడ ఉందో మీరు చూసుకోండి, ఇక్కడ బ్యాక్ కూడా ఇచ్చేసుకోండి. తర్వాత మనకు రైట్ సైడ్ లో నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లీగల్ నేమ్ అన్న కాడ మీ నేమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత స్ట్రీట్ అడ్రస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు సన్నప్ అని ఇచ్చేసి మీ ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షనల్ అని కనిపిస్తుంది కదా, మీ డోర్ నెంబర్ ఇచ్చేసి మీ విలేజ్ నేమ్ కానీ మీ మండల్ నేమ్ మీ డిస్టిక్ నేమ్ ఓకేనా, మీ స్టేట్ కావచ్చు మీ పోస్టల్ కోడ్ కానీ ఇక్కడ మీరు ఇవన్నీ కూడా ఇవ్వాలి. తర్వాత వచ్చేసి ఆ సిటీ అన్నమాట, తర్వాత సిటీ నేమ్ అన్నమాట, అంటే మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక సిటీ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇచ్చేయండి, అంటే మీ దగ్గరలో అంటే ఆ జిల్లా నేమ్ అన్నమాట. తర్వాత వచ్చేసి పిన్ కోడ్ అన్నమాట. ఓకేనా, మీ పోస్టల్ కోడ్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, మీ ఏరియా పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టేట్ అన్నమాట. ఓకేనా, మీ స్టేట్ వచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నది మీరు ఇక్కడ చూసుకొని మీ స్టేట్ అన్నది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇచ్చిన అడ్రస్ మొత్తం కూడా కరెక్ట్ ఉందా అనేది ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద రైట్ సైడ్ లో సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి కింద రైట్ సైడ్ లో. ఓకే, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, అంటే మన ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోయిందని ఇక్కడ కనిపిస్తుంది మనకు. అదే విధంగా మనకు ఒక మెయిల్ కూడా వస్తుంది. ఓకేనా, మన ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోయినట్టు మనకు మన మెయిల్ ఐడికి ఒక మెయిల్ కూడా వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్న మెయిల్ ఐడి, ఎందుకంటే ఇక్కడ నాకు మెయిల్ కూడా రావడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే మెయిల్ ఐడి కూడా నాకు ఇక్కడ ఓపెన్ చేస్తే వచ్చేసింది. యూ నీడ్ టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, అంటే మన ఐడి వెరిఫికేషన్ కూడా అయిపోయినట్టు ఇక్కడ మనకు ఈ విధంగా మెయిల్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది కదా. ఓకేనా, మన పాన్ కార్డ్ తో మనం ఇచ్చిన ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అనేది అయిపోయింది అనమాట. మనకు మెయిల్ కూడా రావడం అయితే జరిగింది. ఓకేనా, ఇలా మెయిల్ వచ్చిన తర్వాత మన ఇంటికి పిన్ అనేది గూగుల్ పిన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎంత టైం పడుతుంది అంటే నార్మల్ గా మనకి ఒక 1 month టైం పడుతుంది. ఒకవేళ మీ విలేజ్ కొంచెం లాంగ్ ఉంటే మాత్రం ఒక 1 month టైం పడుతుంది, లేదంటే మీది సిటీ అయితే తొందరలో వస్తుంది. అంటే తొందరలో అంటే ఒక 70 days టైం పడుతుంది. ఓకేనా, ఒక 17 days టైం పడుతుంది, లేదా 20 days అంతే. ఇంకా దానికంటే ఇంకా ముందు కూడా రావచ్చు. ఓకేనా, 1 week కూడా టైం పట్టవచ్చు. ఓకేనా, అంటే కొంతమందికి ఫాస్ట్ గా వస్తుంది అనమాట, 1 week లో కూడా వస్తుంది, నో ప్రాబ్లం. మాక్సిమం అయితే ఒక 20 days అయితే వెయిట్ చేయండి, మీకు కూడా పిన్ అయితే మీ ఇంటికి అయితే వస్తుంది. గూగుల్ పిన్ అనేది వచ్చిన వెంటనే పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలన్నది మీకు మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. అదే విధంగా ట్యాక్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా ఇవ్వాలన్నది కూడా మీకు నేను డెఫినెట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. ఇది మన సబ్స్క్రైబర్ ఛానల్ అన్నమాట. స్టార్టింగ్ లో కొంచెం వాయిస్ ఓవర్ అనేది బాగాలేదు అనుకుంటున్నా, ఏమన్నా ప్రాబ్లం అయితే సారీ. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.